నువ్వు చూస్తుంటే మంచి లోక జ్ఞానం తెలిసినట్టుగా ఉండవు. చూసినా నాకేమో పెళ్లి అవి యోగం పెళ్లి పెళ్లి నీళ్ళు కట్టుకోవచ్చు నువ్వు బయలుదేరి పెళ్లి ఎప్పుడు చేతిలో ఉన్నట్టు ఏమున్నది అనుకుంటే పెళ్లి దీంట్లో మేకలు ఉన్నాయా లేవా? పెళ్లి ఉన్న కదా ఒక నెలలో పెళ్లి అయ్యేది అందరికీ తెలుసు. చలికాలం పెట్టుకుంటుంది ఇంకా దిగిరి చూసుకోండి
అమ్మాయి కూడా పెళ్ళి బిడ్డ ఆపకుండా పొడుగ్గా ఉందా పురుషుగా ఉందా నల్లగా ఉందా ఎర్రగా ఉందా అంటే దేవి పిల్ల లేకపోతే ఆ బిడ్డ ఎట్లున్నా చెప్పి అంటే మనిషే కదా మాకు పెళ్లి అయింది అనుకో బిడ్డ ఎప్పుడు పుట్టినావు పెళ్లి అయ్యేది ఒక నెలకు 10 మాసాలు బిడ్డ పుట్టేదా ఏమన్నా తీరు ఉండాలి ఎట్లా తప్పు చెప్తావు పెళ్లి అయిన ఒక సంవత్సరానికి బిడ్డ పుట్టేదా ఇప్పుడు ఆవును పట్టుకొని వస్తామో లేదో నడుకోవాలని అదే సూర్యుడు బిడ్డ చెప్పు పీఠ మీద చేసుకోవాలి పెళ్లి చేసిన ఏం బిడ్డ పుట్టినావు ఆ బిడ్డ ఎవరికి ఇస్తే బాగున్నావు ఈయనకిద్దామని వచ్చిన రోజు నువ్వు పట్టుకో మీకు వద్దు ఎవరికి వద్దు పట్నంకి ఇద్దామని అందరినీ కట్టుకుంటున్నాడు ఏం చేసేది మహారాజుకి ఇచ్చేస్తా మహారాజు గారు నేను మాట్లాడడానికి రమ్మన్నాడు చక్రవర్తి ఎంత తొందరగా రమ్మన్నాడు సమయంలో రమ్మన్నాడు కనుక తొందరగా జగదపి రామ రవి సోమ
నేను తినమన్నది తొందరగా ఆసనానికి రమ్మన్నారు. అట్టి సమాజం అవును మహారాజా. అటువంటి పాంచాలని మహాభూతులను మొదలు కలిసి పాండవులను ఇంద్రపత్రం నుంచి అస్త్రాలను రప్పించి నూతన గృహం ప్రవేశం అని ఒక నూతన గృహం భావించి దానికి చిత్ర మండపముని నామకరణం చేసి పాండవులు రప్పించాను. రప్పించిన తదుపరి గృహ ప్రవేశం అయినాక పాండవుల చేతులు వాడించారు. ఏముంది పాండవులు సరస్సు ఓడిపోయినగా చేసి పాండవులు శేషావతులుగా వచ్చారు. ఇక పాంచాలిగా పాలదాసి వెళ్ళి ఈ అంతఃపురంలో